వంకాయ టమాటా బంగాళదుంప కలిపి ఇవాళ సండే స్పెషల్ అండి ఇది మా ఇంట్లో. ఇది రెండో అక్క నెదడు పంపింది, అమ్మకి కర్రీ చేశాను మేక నెదడు. వైట్ రైస్ ఈరోజు ఇదే భోజనం. నేను సండే బంగాళదుంప వెరైటీగా వండుకున్నాను, బంగాళదుంప టమాటా వంకాయ. లైక్, షేర్, కామెంట్. ఇలా కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అసలు ఇంట్లో మామిడికాయలు కూడా ఉన్నాయి, వేద్దాం అనుకున్నాను, కానీ అస్తమానం మామిడికాయ వేసేడితే మా అబ్బాయి గోలెడతాడు. ఫస్ట్ ముద్ద మీకు, రెండో ముద్ద నాకు. తినండి తినండి అండి. ఈ అంతకుముందు దోరపూడి నుంచి తెచ్చిన కాయలు మా మాయ ఇచ్చినవి, కొన్ని మాగకి కోసేసాను. ఇవి పండుతాయి కదా అని ఉంచితే ఇలాగయ్యాయి, కోసుకొని తిన. ఈ కొన్ని పళ్ళు మటుకు రంగు వస్తున్నాయి కానీ పెద్దగా ఇది అవ్వలేదు. వీటిని మటుకు మాగాయి. ఇది కాకుండా నిన్న కొన్ని పళ్ళు మాత్రం కోసి తిని మా మాయకి చెప్పాలి, కొన్ని పళ్ళు కోసుకున్నాయి. ఈ పెద్ద పళ్ళు అన్నీ గట్టిగా 15 పళ్ళు ఉన్నాయి, మిగిలినవన్నీ చిన్న చిన్న పళ్ళు అండి, పెద్ద లెక్కలేదు. పండు అంటే ఇంకా పెద్దది అవుతుంది. ఇది కాయ తీపి కాయ, ఇది కొప్పర పనాస ఏదో అంటారు దీన్ని. బాగుంటాయి కాయలు, తినడానికి బాగుంటాయి. ఇది తీపి ఆవకాయ పెట్టుకోవాలన్నా, తీపి మాగాయ పెట్టుకోవాలన్నా ఈ కాయనే పెడతారు. ఇది కాకుండా ఎదురింటి మామగారు వాళ్ళ అమ్మాయి నాకు ప్రతి సంవత్సరం జీడి మామిడి పళ్ళు ఇస్తుంది. నిన్న నేనే అడిగాను, జీడి మామిడి పళ్ళు మీరు ఇవ్వలేదు అని. నాకు కోసం ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళి జీడి మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చారు. ఇవి జీడి మామిడి పళ్ళు, గొంతుకి చాలా మంచిది, తినడానికి చాలా మంచిది. తెచ్చి నేను ఇలా నీళ్ళల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఈ నీళ్ళు మారుస్తాను. లైక్, షేర్, కామెంట్.